శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా, నీ నామమే మధురము సాయి. పాట. నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి. నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి. లోకాలు పాలించు నీ నామము, లోకేశులు ధ్యానించు నీ పాదము. నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి. నీ పాదధూళి శిరమున దాల్చి లోకేశులయ్యారు ఓ సాయినాథ. నీ పాద సేవ చేసిన వారు మోక్షమునందారు ఓ సాయి దేవా. నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి. మాయలకే నీవు మాయవయ్యావు, శక్తులకే నీవు శక్తివయ్యావు. సిద్ధులకే నీవు సిద్ధుడయ్యావు, 64 కలలే నీవు, 64 కలలే నీవు. నీ నామమే మధురము సాయి, నీ గానమే దివ్యము సాయి. పంచభూతములు నిన్ను చేరి కొలువా, దిక్పాలకులే నీ సేవ చేయా. ఆది మాయయే నీ ఆజ్ఞ దాల్చి లోకాలు పాలించు ఓ సాయి రామా. ఆది మాయయే నీ ఆజ్ఞ దాల్చి లోకాలు పాలించు ఓ సాయి రామా. శ్రీపాద వల్లభ ఓ సాయినాథ, నృసింహ సరస్వతి మా సాయినాథ. మాణిక్య ప్రభువ ఓ సాయి రామా, స్వామి సమర్థ మా సాయి రామా. జగదోద్ధార శ్రీదత్త సాయి, కరుణించి వేగమే రావోయి సాయి, కరుణించి వేగమే రావోయి సాయి. సాయినాథుల వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు. చాలామంది దత్తభక్తులు, దత్త ఉపాసకులు బాబాగారి పాదాలు పట్టుకున్న తర్వాత వారికి నిజమైన దత్తానుగ్రహం సంపూర్ణంగా లభించి ఆ దత్త మార్గంలో చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారు. ముఖ్యంగా కురువపురంలో విఠల బాబా గారు గొప్ప దత్త ఉపాసకులు, చాలా గొప్ప సిద్ధపురుషులు అని చెప్తారు. వారు కూడా బాబాగారి భక్తులుగా బాబా పాదాలు పట్టుకొని దత్త ఉపాసనలో చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారు. వారొక్కరే కాదు, నాకు తెలిసి దత్తభక్తుల్లో ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళందరూ కూడా బాబాగారి భక్తులుగా మారిన తర్వాత బాబాగారి అనుగ్రహంతో వారు గొప్ప దత్తజ్ఞానాన్ని పొంది తరించారు.
కనుక బాబాను దత్తాత్రేయుడు అని అర్థం చేసుకుంటే తప్ప వారు రాముడు ఎందుకయ్యారు, కృష్ణుడు ఎందుకయ్యారు అనేది కూడా అర్థమవుతుంది. సరే, వ్యతిరేక దృష్టి ఉన్న వాళ్ళకి అది ఎలాగూ లభించదు. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి రాముడు గొప్పతనం చెప్తే నచ్చుతుందా? దాన్ని అంతా వ్యతిరేకంగా తీసుకుంటారు, నవ్వుకుంటారు. కానీ మనకు రామనామం చెప్పగానే రోమం పులికిస్తుంది కదా. కాబట్టి విశ్వాసాన్ని బట్టి, ప్రేమను బట్టి, భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి స్పందనలు ఉంటాయి తప్ప విశ్వాసం లేని వారికి ఆ స్పందన ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి బాబాగారు సాక్షాత్తు దత్త స్వరూపుడు. ఓం శ్రీ సాయిరామ్.